మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్ లో 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ నుండి టాపిక్ నెంబర్ 10 గా ఎక్సర్సైజ్ 13.3 పార్ట్ 1 నేర్చుకోబోతున్నాం. ఈ పార్ట్ 1 లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ గా ప్రాబ్లం నెంబర్స్ 1, 2, 3 సొల్యూషన్స్ ని ఈ వీడియోలో మనం తెలుగు వివరణతో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 13.3 ప్రాబ్లం నెంబర్ 1. The following frequency distribution gives the monthly consumption of electricity of 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them. So ఈ given data ని తీసుకుని మీడియన్, మీన్ అండ్ మోడ్ ఈ మూడింటిని కనుక్కోమని మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మంత్లీ కన్సంప్షన్ నెలవారీగా వాళ్ళు వినియోగించేటువంటి యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఎంత వాడుతున్నారు, ఎంతమంది వినియోగదారులు అనేటువంటి డేటా మనకి ఇవ్వబడింది. అయితే ఈ ప్రాబ్లంలో మనకి 3 సెంట్రల్ మెజర్స్ కూడా మనం కనుక్కోమని అనడం జరిగింది కనుక ఒకేసారి 3 చేయడం వల్ల కన్సిస్టెంట్ గా ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఫస్ట్ మీడియన్ కనుక్కోమని ఉంది కాబట్టి ఇక్కడ రోమన్ నెంబర్ 1 గా మనం మీడియన్ అనే పార్ట్ ని తీసుకుందాం. అంటే ఈ ప్రాబ్లం ని మొత్తం 3 పార్ట్స్ గా మనం విడగొట్టు చేస్తున్నాం. ఫస్ట్ మనం మీడియన్ కనుక్కోబోతున్నాం. సో మీడియన్ కనుక్కోవడానికి గతంలో మనం నేర్చుకున్న దాని ప్రకారం క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ వీటితో పాటుగా ఎడిషనల్ గా మనం ఇంకొక కాలం ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ కాలంలో ఏముంటుంది అంటే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని తెలిసిందే. అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నిటి యొక్క టోటల్ ని మనం తీసుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ కాలంగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే కాలం ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈచ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని అప్పటి వరకు ప్రీవియస్ ఉన్న క్లాసెస్ యొక్క ఫ్రీక్వెన్సీతో టోటల్ చేసి రాయడం. సో ఫస్ట్ క్లాస్ లో మనకి 4 ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి క్యుములేటివ్ ఈజ్ ఆల్సో 4 బికాజ్ మనకి 4 కి ప్రీవియస్ క్లాస్ లేదు కనుక. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ టోటల్ చేసి రాయాలి. సో 4 + 5 ఈజ్ 9. నెక్స్ట్ 9 + 13 ఈక్వల్ టు 22. 22 + 20 ఈక్వల్ టు 42. 42 + 14 ఇట్ ఈస్ 56. Next 56 + 8 which is equal to 64 and 64 + 4 equal to 68. సో మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పూర్తి చేసామో ఈ టేబుల్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ వచ్చినటువంటి వాల్యూ మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ 68 కన్స్యూమర్స్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీని మనకు అది సూచిస్తుంది. సో ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ ఆధారంగానే మనం మొదట మీడియన్ క్లాస్ ఏదనేది డిసైడ్ చేస్తాం. కాబట్టి ముందుగా మనం రాసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ అంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వచ్చినటువంటి ఫైనల్ వాల్యూ దాన్ని n గా తీసుకుంటాం. దాన్నే టోటల్ ఫ్రీక్వెన్సీగా మనం మెన్షన్ చేస్తాం. సో టోటల్ ఫ్రీక్వెన్సీ n ఇజ్ ఈక్వల్ టు, సో n వాల్యూ ఇక్కడ ప్రాబ్లంలో ఎంత అంటే మనకి 68. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n/2 బికాస్ మీడియన్ మనం డిసైడ్ చేయడానికి ఎప్పుడు కూడా మొత్తం అబ్జర్వేషన్స్ లో సగం వాల్యూ ఎంతనే చూడాలి కాబట్టి n/2 అనే వాల్యూ ముందుగా కనుక్కుంటున్నాం. సో 68/2, 68 లో హాఫ్ పార్ట్ ఎంత మనకి 34. ఈ 34 బట్టి మనం మీడియన్ క్లాస్ డిసైడ్ చేయాలి. అంటే ఈ 34 అనేది ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ క్లాస్ కి చెందుతుందో దాన్నే మనం మీడియన్ క్లాస్ అంటాం. అంటే మీడియన్ క్లాస్ ఏదైతే ఫస్ట్ 34 అనే నెంబర్ ని క్రాస్ అవుతుందో, ఇక్కడ చూడండి 4, 9, 22, 42 ఇక్కడ 34 లేదు. అయినప్పటికీ ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్రకారం మనకి 34th కస్టమర్ ఇక్కడ ఏ ప్లేస్ లో ఉంటాడు అంటే చూడండి ఇక్కడ వరకు 22 మెంబర్స్ వచ్చారు, ఇక్కడ 42. సో ఈ క్లాస్ టోటల్ గా మనకి మీడియన్ క్లాస్ అవుతుందని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని ఒకసారి మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. సో ఈ 125 to 145 సో ఇది తీసుకుంటే మనం అంటే ఈ క్లాస్ మధ్యలో మనకి మీడియన్ ఉంటుందని తెలుస్తుంది అనమాట. అంటే n/2 వాల్యూ అనేది ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి చెంది ఉంటుందో ఆ క్లాస్ నే మనం మీడియన్ క్లాస్ అంటాము. సో దాని ప్రకారం ఇప్పుడు మనం ఏం చేయాలి, మీడియన్ క్లాస్ ని రాసుకోవాల్సి ఉంది. దేర్ఫోర్ ద మీడియన్ క్లాస్ ఈజ్, ఇప్పుడు మీడియన్ క్లాస్ అంటే ఏది, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ప్రకారం మనకు ఉన్నటువంటి 125 to 145 ఇట్ ఈస్ కాల్డ్ మీడియన్ క్లాస్. ఎప్పుడైతే మనకి మీడియన్ క్లాస్ డిసైడ్ అయిందో మీడియన్ క్లాస్ ని బట్టి కొన్ని వాల్యూస్ మనం చెప్తామని మనకు తెలిసిందే. వాటిని ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే ముందుగా మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎప్పుడు కూడా మనం
ఎఫ్ అని సూచిస్తాం. సో ఇక్కడే మనకు టేబుల్లో వాటిని రిప్రజెంట్ చేస్తున్నాం స్మాల్ ఎఫ్. ఇక క్యుములేటివ్స్ లో ఒక క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకుంటాం. దేన్ని అంటే మీడియన్ క్లాస్ కాకుండా దాని ప్రీవియస్ క్లాస్ ప్రిసీడింగ్ ఏదైతే ఉందో దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే n/2 కంటే దగ్గరగా తక్కువ ఏది ఉంటో ఆ CF ను మనం తీసుకుంటాం. సో ఇక్కడ 22 అనేది మనకి ఫార్ములాలో యూజ్ చేయబోయే CF అవుతుంది. ఇక మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అంటే దేంతో అయితే ఈ క్లాస్ స్టార్ట్ అయిందో ప్రీవియస్ కూడా అక్కడే ఎండ్ అయింది కాబట్టి సేమ్ మనకి లోయర్ బౌండరీ అవుతుంది. ఈ 125 అనేటువంటి వాల్యూ మనకి L అవుతుంది. సో L CF F అలాగే n/2 అండ్ H అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్. ఆల్ క్లాసెస్ మీకు ఇక్కడ 20 గ్యాప్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ మనకి H అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి 5 వాల్యూస్ ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. మీడియన్ క్లాస్ డిసైడ్ అవ్వగానే మనం ముందుగా రాయవలసింది ఏమిటి ఇక్కడ అంటే మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. సో L is equal to లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ ఇక్కడ ఎంత 125. సో L వాల్యూ 125 గా మనం రాసాం. నెక్స్ట్ CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కి ముందుండే క్లాస్ యొక్క CF ను మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి అది 22 గా ఉంది. సో CF వాల్యూ 22. నెక్స్ట్ F వాల్యూ గురించి రాయాల్సింది. సో F మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ 20 గా ఇవ్వబడింది. సో F వాల్యూ 20. ఇక నెక్స్ట్ మనకి H అనే వాల్యూని మనం మెన్షన్ చేయాలి. సో H మీన్స్ ద హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇక్కడ ఆల్ క్లాసెస్ సైజ్ సేమ్ ఉన్నప్పటికీ మీడియన్ క్లాస్ బేస్ చేసుకుని నేను రాస్తున్నాను. మీడియన్ క్లాస్ 125 to 145 కాబట్టి నెక్స్ట్ 145 తో స్టార్టింగ్ ఉంది కాబట్టి ఆ రెండు సక్సెసివ్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ అంటే 145 మైనస్ 125 ఇది చేస్తే వచ్చేటువంటి 20 అనేది ఇక్కడ H వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ గా మనం మీడియన్ కి కావాల్సినటువంటి వాల్యూస్ అన్ని రాసుకున్నాం. ఇక నెక్స్ట్ మీడియన్ ఫర్ గ్రూప్ డేటాకి ఏ ఫార్ములా అయితే మనం గతంలో చెప్పుకున్నామో దాన్ని ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సో మీడియన్ ఇస్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. సో దీని ఆధారంగా మనం మీడియన్ ని క్యాలిక్యులేట్ చేస్తామని ప్రీవియస్ క్లాస్ లోనే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. L వాల్యూ ఈజ్ 125. సో 125 ప్లస్ బ్రాకెట్ లో n/2 ఆల్రెడీ n/2 ఫస్ట్ టైం మనం కనుక్కున్నాం. ఇట్ ఈస్ జస్ట్ 34 మైనస్ CF వాల్యూ ఈజ్ 22. సో 34 minus 22 whole by F value is just 20. So 20 into H value is also 20. So into 20. టోటల్లీ ఈ క్యాలిక్యులేషన్ లో మనకి లోపల ఉన్నటువంటి క్యాన్సిలేషన్ లో చాలా ఈజీగా ఇంటూ 20 బై లో కూడా సేమ్ సింగిల్ నెంబర్ 20 ఉండడం వల్ల 20 క్యాన్సిల్ అయిపోతాయి. సో 125 ప్లస్ విత్ ఇన్ బ్రాకెట్స్ వాల్యూ చూడండి 34 మైనస్ 22 మాత్రమే మిగిలింది. ఇంటూ 1 అంటే సేమ్ 34 మైనస్ 22 అనేది మనకి 12 కి ఈక్వల్. 12 1s are 12 కాబట్టి టోటల్లీ 125 ప్లస్ 12. దెర్ఫోర్ మనకి మీడియన్ వాల్యూ టోటల్ గా 137. సో ఈ 137 యూనిట్స్ గా మనం మెన్షన్ చేయాలి. బికాస్ ఇది మంత్లీ కన్జంప్షన్ ఇన్ యూనిట్స్ అని ఉంది కాబట్టి టోటల్ గా ఇది 137 యూనిట్స్ గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఓన్లీ మీడియన్. సో ఇదే ప్రాబ్లం కి ఇప్పుడు మనం నెక్స్ట్ మీన్ అండ్ మోడ్ కనుక్కోవాలి కాబట్టి మనం ఆల్రెడీ మీడియన్ వాల్యూని రాసాం. ఈ మీడియన్ వాల్యూని సేమ్ తీసుకుంటూ 137 గా మెన్షన్ చేస్తూ నెక్స్ట్ మీన్ కనుక్కోవడానికి ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో నెక్స్ట్ పార్ట్ లో సేమ్ ప్రాబ్లం లో మనం మీడియన్ ఆల్రెడీ చేసాం కాబట్టి మీడియన్ వాల్యూ 137 యూనిట్స్ ప్రీవియస్ స్క్రీన్ మీద మనకు చూపించడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ మీన్ అనే పార్ట్ ని కనుక్కుంటున్నాం. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేసినట్లయితే we can find mean in step deviation method. ఇక్కడ మీన్ కి 3 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లార్జ్ నంబర్స్ ఎక్కువగానే ఉన్నాయి కనుక మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉపయోగించి మీన్ ని చేద్దాం. మరి దానికోసం మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే మీన్ లో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ అంటే ఇక్కడ FI ని సూచిస్తుందని మనకు తెలుసు. అంటే ఫ్రీక్వెన్సీస్ వాల్యూస్ ఇది. ఎడిషనల్లీ మనకి 3 కాలమ్స్ కావాల్సి వస్తాయి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో. మరి క్లాస్ మార్క్స్ అలాగే UI వాల్యూస్ అండ్ FI/UI. సో వాటిని ఇక్కడ మనం వరుసగా యాడ్ చేసుకుందాం. సో మనకి ఈ 2 కాలమ్స్ కి అడిషనల్ గా మనం దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటే క్లాస్ మార్క్స్ UI అండ్ FI/UI.
ui మీన్స్ xi మైనస్ a బై హెచ్ అంటామని తెలిసిందే. సో ఇక్కడ x వాల్యూలో నుంచి a మైనస్ చేసి h తో డివైడ్ చేస్తే u వస్తుంది. a అంటే మనకి అజ్యూమ్డ్ మీన్, క్లాస్ మార్క్స్ లోంచి ఒకదాన్ని మనం అజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటామని తెలిసిందే. మరి క్లాస్ మార్క్స్ సూచించేటువంటి లెటర్ ఏమిటి అంటే xi. సో ఇప్పుడు వరుసగా క్లాస్ మార్క్స్ మనం రాసుకుందాం. ఫస్ట్ క్లాస్ మార్క్ అంటే చూడండి 65 కి 85 కి మిడిల్ వాల్యూ. సో క్లాస్ మార్క్ మీన్స్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చేయాలి. అయినప్పటికీ మనం జనరల్ గా రాసేయవచ్చు. 65 కి 85 కి ఒకవేళ క్యాలిక్యులేషన్ ఒకసారి ఇక్కడ రఫ్ గా చూపించాలంటే మనకి క్లాస్ మార్క్ ఎలా వస్తుంది? 65 ప్లస్ 85 బై 2. దీన్నే మనం క్లాస్ మార్క్ అంటాం. సో 65 85 మనం యాడ్ చేసుకుంటే 150 వచ్చింది. 150 బై 2 మనం క్యాన్సిల్ చేస్తే వచ్చేది 75. సో ఫస్ట్ క్లాస్ మార్క్ ఈజ్ 75. బట్ ఇక్కడ చూడండి 65 కి 85 కి మిడిల్ వాల్యూ 75 అని మనం కామన్ సెన్స్ తో కూడా చెప్పవచ్చు. ఇదే విధంగా నెక్స్ట్ వాటికి కూడా 10 యాడ్ చేసి రాయొచ్చు. ఇక్కడ గ్యాప్ మనకి 20 20 ఉండటం గమనించవచ్చు. దాన్ని మనం హెచ్ అంటాం. ఇలా 20s యాడ్ చేసుకుంటూ కూడా మనం రాయవచ్చు. ఇప్పుడు ఇక్కడ 65 కి 85 కి 20 గ్యాప్ ఉంది కనుక నెక్స్ట్ క్లాస్ మార్క్ 75 ప్లస్ 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 95. సో 95 ప్లస్ 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 115. 115 ప్లస్ 20 135. 135 ప్లస్ 20 155. నెక్స్ట్ 175 అండ్ ఫైనల్లీ 195. సో ఇవి మనకి మొత్తం క్లాస్ మార్క్స్ అవుతాయి. ఆ క్లాస్ మార్క్స్ ఏ విధంగా తీసుకున్నామనే ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడ మనం చూపించాం. సో ఫస్ట్ క్లాస్ మార్క్ ని కరెక్ట్ గా రాస్తే రిమైనింగ్ క్లాస్ మార్క్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా మనం ఆటోమేటిక్ గా 20 యాడ్ చేసుకుంటూ రాయవచ్చు. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 20 కాబట్టి. ఇప్పుడు యూ వాల్యూ రాయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్ అజ్యూమ్డ్ మీన్ అమాంగ్ క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్క్స్ లో జనరల్లీ మిడిల్ పొజిషన్ లో ఉన్న దాన్ని మనం అజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాం. దేన్నైనా తీసుకోవచ్చు, బట్ క్యాలిక్యులేషన్ ఈజీనెస్ ఉండాలంటే ఇక్కడున్న వాటిలో సపోజ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిడిల్ పొజిషన్ లో ఉన్నటువంటి 135 ని మనం ఏగా సెలెక్ట్ చేసుకుందాం. సో ఇట్ ఈస్ అజ్యూమ్డ్ మీన్. సో యూ వాల్యూ రాయడం చాలా సింపుల్ గా రాయవచ్చు అని తెలిసిందే. ఈ రిలేషన్ బట్టే కాకుండా ఏ తీసుకున్న దానికి ఎదురుగా యూ వాల్యూ 0 ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ మార్క్స్ ఎటువైపు అయితే తగ్గుతూ వెళ్తున్నాయో అక్కడికి నెగిటివ్ ఇంటీజర్స్ వరుసగా -1 -2 -3. క్లాస్ మార్క్స్ పెరిగేటువంటి ఇంక్రీజ్ అయ్యేటువంటి డైరెక్షన్ లో +1 +2 +3. సో ఈ విధంగా రాస్తాం. ui వాల్యూస్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ fi అండ్ ui. అంటే సెకండ్ కాలం అండ్ ఫోర్త్ కాలంలో ఉన్నటువంటి ఈ వాల్యూస్ ని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. మొదటి 3 మైనస్లు ఉండటం వల్ల ప్లస్ ఇంటూ మైనస్ ఈ ప్రోడక్ట్స్ లో ఇక్కడ ఫస్ట్ 3 కూడా మనకి మైనస్ వస్తాయని ముందే సూచిస్తున్నాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ చూడండి 4 ఇంటూ -3 4 3s are 12 కాబట్టి -12. నెక్స్ట్ 5 ఇంటూ 2 10. సో 5 ఇంటూ -2 is -10. నెక్స్ట్ 13 ఇంటూ -1. సో 13 1s are 13. సో ఇట్ ఈస్ -13. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఈ ప్రోడక్ట్ 0 అయిపోయింది. నెక్స్ట్ 14 ఇంటూ 1. సో ఇక్కడ FU వాల్యూ 14. 8 ఇంటూ 2. సో 8 2s are 16. నెక్స్ట్ 4 ఇంటూ 3. 4 3s are 12. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని బట్టి మనం FIUIs యొక్క టోటల్ చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మీన్ కనుక్కోవడానికి కావాల్సినటువంటి 2 టోటల్స్ ఏమిటంటే FIUI యొక్క సిగ్మా వాల్యూ అంటే టోటల్ కనుక్కోవాలి. ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ మనం కనుక్కోవాలి. సో ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ నే మనం సిగ్మా FI అని మెన్షన్ చేస్తాం. మీడియన్ లో ఏదైతే n అని రాసామో అదే సిగ్మా FI అవుతుంది. ఇక్కడ టోటల్ 68 కన్స్యూమర్స్ కాబట్టి ఈ టోటల్ కూడా మనం చేసి చూస్తే ఆటోమేటిక్ ఇంతకుముందు ప్రాబ్లం లో కూడా మనకి 68 వచ్చింది. సో సిగ్మా FI 68. సిగ్మా FU కనుక్కోవాలంటే మనకి కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ ఉన్నాయి కనుక ఇక్కడ ముందుగా సబ్ టోటల్స్ రాసుకుందాం. అంటే ఈ నెగిటివ్ నెంబర్స్ మూడింటిని ఒక చోట, పాజిటివ్ నెంబర్స్ మూడింటి టోటల్ ఒక చోట రాసుకుంటే మైనస్ లో అన్ని యాడ్ చేస్తే చూడండి 12 10 13. సో 22 + 13 35. సో నెగిటివ్ నెంబర్స్ లో -35 రిజల్ట్ వచ్చింది. పాజిటివ్ నెంబర్స్ 14 16 12 తీసుకుంటే 14 + 16 30 30 + 12 42. సో పాజిటివ్ నెంబర్ 42 వచ్చింది. ఫైనల్లీ సిగ్మా FI ఇంటూ UI. ఈ FIUIs యొక్క టోటల్ ఎంత మిగిలింది అంటే ప్లస్ ఎక్కువగా ఉంది మైనస్ కంటే కాబట్టి ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది. 42 -35 ఎడిషన్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కనుక ఫైనల్ గా సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి 42 - 35 విచ్ ఇస్ ఈక్వల్ టు జస్ట్ 7. సో ఇప్పుడు ప్రాబ్లం లో మనకి 4 వాల్యూస్ స్టెప్ డివిజన్ మెథడ్ లో అవసరం. అజ్యూమ్డ్ మీన్, సిగ్మా FIUI, సిగ్మా FI
అండ్ ఆల్సో హెచ్ అనేది అన్ని ప్రాబ్లం అంతటికి కామన్ గా మనకి 20 ఉండటం గమనించవచ్చు. అదే వాల్యూస్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తే అజ్యూమ్డ్ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 135. ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేసుకుందాం. ఇక ఫార్ములా ఉన్న ఆర్డర్లో మనం వాల్యూస్ రాసుకుంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ అనే వాల్యూ మనకి 7 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఆల్రెడీ 68 అండ్ హెచ్ సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అనేది మనకి ఇక్కడ ఈచ్ క్లాస్ కి 20 గ్యాప్ ఉంది కనుక హెచ్ వాల్యూ 20. నౌ we can write the formula for mean x bar is equal to step deviation method లో a plus sigma fi into ui by sigma fi into h. సో ఈ ఫార్ములా ద్వారా మనం మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ అంటే మనకి ప్రాబ్లంలో 135 ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే ప్లేస్ లో 135 ప్లస్ ఈ బ్రాకెట్ లో సిగ్మా fu బై సిగ్మా ఎఫ్ ప్రకారం 7/68 వస్తుంది ఇక్కడ ఫ్రాక్షన్. సో 7/68 ఇంటూ హెచ్ ప్లేస్ లో మనకు అక్కడ ఉన్నదంతా 20. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాలిక్యులేషన్ 7/68 ఇంటూ 20లో మనం సింప్లిఫై చేయగలిగినటువంటి పార్ట్ ఏమిటి? 68 అండ్ 20లో మనం టేబుల్స్ ని క్యాన్సిల్ చేయవచ్చు. 2 or 4 మనకి 4 టేబుల్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 4s are 20. 68లో కూడా 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 17 4s are 68. సో ఫైనల్ గా మనకి ఏం మిగిలింది? 135 ప్లస్ ఇప్పుడు న్యూమరేటర్ చూడండి 7 into 5 35. సో 7 5s are 35 బై డినామినేటర్ ఓన్లీ 17 వచ్చింది. అంటే ఫైనల్ గా మనం 35 ని 17 తో డివైడ్ చేసి అట్లీస్ట్ డెసిమల్ పార్ట్స్ లో మనం రాయడానికి ట్రై చేస్తే ఒక 2 డిజిట్స్ మనకి 35 లో 17 మనకు తెలుసు ఓన్లీ 2 టైమ్స్ నియరెస్ట్ గా వస్తుంది. 2 17s are 34. ఇక్కడ 1 రిమైండర్ డెసిమల్ పార్ట్ లో ఇప్పుడు ఇది 10 అయింది. బట్ 10 లో 17 మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఇక్కడ అడిషనల్ గా ఒక 0 పెట్టుకుంటే ఇది 100 అవుతుంది. మరి 100 లో ఆల్మోస్ట్ చూడండి మనకి 5 17s are 85 వరకు మనకు వస్తుంది. సో ఈ విధంగా మరింత చేసినప్పటికీ మనకి ఇది ఎండ్ కాదు. ఎందుకనంటే డినామినేటర్ లో మనకి 17 ఉన్నంత వరకు కరెక్ట్ గా క్యాన్సిల్ కానిది ఎప్పుడు కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమలే. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే దీన్ని అప్రాక్సిమేట్ గా 135 ప్లస్ 35/17 ప్లేస్ లో మనం రాయగలిగినంత 2.05. సో 135 ప్లస్ 2.05 మొత్తం యాడ్ చేస్తే 137.05 యూనిట్స్ గా మీన్ కన్జంప్షన్ ని మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇంతకు ముందు మీడియన్ చేసాం 137 యూనిట్స్ వచ్చింది అంటే 137 యూనిట్స్ కంటే ఎక్కువ బిల్ ఎంతమంది పే చేస్తున్నారో తక్కువ కన్సంప్షన్ కూడా అంతేమంది చేస్తున్నారని అర్థం. బట్ యావరేజ్ గా అందరి యొక్క బిల్స్ అంటే వాళ్ళు యూస్ చేసినటువంటి కన్సంప్షన్ ని బట్టి చూస్తే యావరేజ్ గా 137.05 యూనిట్స్ యూస్ చేస్తున్నారని అర్థం. ఇక నెక్స్ట్ మనం ఇదే డేటాకి మోడ్ ఒకటి ఫైండ్ చేయాలి. సో మీడియన్ 137 మీన్ 137.05 ఒకసారి ఈ రెండు వాల్యూస్ ని ముందుగా మెన్షన్ చేసుకుని థర్డ్ రోమన్ నెంబర్ గా మనం మోడ్ ని కూడా ఇదే డేటాకి ఇప్పుడు కనుక్కుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం లో మనకి సేమ్ పార్ట్ గా మోడ్ ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ we have done median and mean. Median value 137 యూనిట్స్ మనకు రిజల్ట్ వచ్చింది. మీన్ వాల్యూ 137.05 యూనిట్స్ వచ్చింది. సో సేమ్ టేబుల్ తీసుకుని ఇప్పుడు మనం మోడ్ ని కనుక్కోబోతున్నాం. సో రోమన్ నెంబర్ 3 గా మోడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ మోడ్ కనుక్కోవడానికి ఎడిషనల్ కాలం ఏమీ రిక్వైర్మెంట్ ఉండదని మనకు తెలిసిందే. ఒకసారి మోడ్ యొక్క బ్రీఫ్ మెథడ్స్ అన్ని కూడా ఇందులో చూపిస్తే అంటే ఏవి మనం టెర్మినాలజీ సెలెక్ట్ చేసుకుంటామనేది చూపిస్తే నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ లో మోడ్కున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనకు కావాలి. ఈ టోటల్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ చూడండి ఇక్కడ మనకి 20 ఉంది. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీనే మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ని మోడల్ క్లాస్ అంటామని తెలిసిందే. సో ఇక్కడ 125 to 145 అనేది మనకి మోడ్ కనుక్కోవడానికి ఉపయోగపడే మోడల్ క్లాస్ అవుతుంది. బికాజ్ ఇట్ హ్యాస్ హైయెస్ట్ ఆర్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ. సో ఆ ఫ్రీక్వెన్సీని మనం F1 తో రిప్రజెంట్ చేస్తాం. దాని ప్రీవియస్ F0 తోను F1 కి నెక్స్ట్ ఉండేది F2 తోను రిప్రజెంట్ చేస్తామని తెలుసు. అదేవిధంగా మోడల్ క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క లోయర్ లిమిట్ ఆర్ బౌండరీ అంటే ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు దాన్నే లిమిట్ ఆర్ బౌండరీ అనొచ్చు. సో ఈ 125 ని మనం L గా తీసుకుంటాం. ఈ మోడల్ క్లాస్ యొక్క క్లాస్ ఇంటర్వెల్ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మిడిల్ గ్యాప్ 20 ని మనం H గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి టేబుల్లో కనిపిస్తున్నటువంటి 5 వాల్యూస్ కూడా మోడ్ కనుక్కోవడానికి మనకి అవసరమైనవి. వాటిని ఇప్పుడు వరుసగా ఎలా వచ్చాయో మనం రాసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసింది ఏమిటి? ఈ 20ని అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ
మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈ ప్రాబ్లంలో ఎంత ఉంది, అది 20 ఉంది. ఈ మాక్సిమం ఫ్రీక్వెన్సీని బట్టే మనం ఏం చేస్తాం, మోడల్ క్లాస్ ఏది అనేది డిసైడ్ చేస్తాం. దెర్ఫోర్ ద మోడల్ క్లాస్ ఈజ్, ఇక్కడ ఏది మోడల్ క్లాస్, 20 ఉన్నటువంటి క్లాస్ ఏదంటే 125 టు 145. సో ఇట్ ఈజ్ మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ డిసైడ్ అయిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని మనం వరుసగా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ మనం L ని తీసుకుందాం. L మీన్స్ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. విచ్ ఇస్ ద లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్? హియర్ 125. సో L వాల్యూ ఈజ్ 125. Next one, F1. F1 means frequency of the model class. So highest frequency ఏదుందో అదే F1. So F1 value 20. Next, F0. Frequency of the class preceding the model class. Model class కి before ఏదైతే ఉందో ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F0. Here F0 value equal to 13. Next one, F2. F2 means frequency of the class succeeding the model class. Model class కి నెక్స్ట్ ఉన్నటువంటి క్లాస్ దాని వాల్యూ మనం చూస్తే ఇక్కడ 14. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హైట్ ఆర్ హెచ్ అంటాం. సో హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో ఇక్కడ ఆల్ సైజెస్ ఆర్ ఈక్వల్. 125 టు 145 ఇక్కడ మోడల్ క్లాస్ ఉంది కనుక నెక్స్ట్ కూడా 145 తో స్టార్టింగ్ ఉంది కాబట్టి ఎప్పట్లాగే 145 మైనస్ 125 చేస్తే మిగిలేటువంటి 20A ఇక్కడ హైట్ ఆర్ సైజ్ అవుతుంది. సో మోడ్ కనుక్కోవడానికి కావాల్సినటువంటి 5 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. మోడ్ ఫార్ములాని మనం ఇప్పుడు ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములా ద్వారా మనం మోడ్ని క్యాలిక్యులేట్ చేస్తామని తెలుసు. నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. L అంటే ఇక్కడ 125. సో ఇక్కడ ఈ ప్లేస్లో 125 ప్లస్, సో ఈ బ్రాకెట్లో F1 మైనస్ F0 అంటే చూడండి F1 20, F0 13. సో ఇక్కడ 20 మైనస్ 13 బై 2 ఇంటూ F1. F1 వాల్యూ 20. సో 2F1 మీన్స్ 2 ఇంటూ 20 మైనస్ F0 ఇట్ మీన్స్ మైనస్ 13 మైనస్ F2 ఇట్ మీన్స్ మైనస్ 14. చూడండి F2 ప్లేస్లో 14 ఇంటూ హెచ్. హెచ్ వాల్యూ హియర్ ఈజ్ 20. సో వీ కెన్ రైట్ ఇంటూ 20. సో దీన్ని మరింత సింప్లిఫై చేస్తే 125 ప్లస్ ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ సబ్ట్రాక్షన్ కానీ ఈ ప్రోడక్ట్స్ కానీ చేస్తే 20 మైనస్ 13 ఎంత? 20 మైనస్ 13 మీన్స్ 7 బై 2 ఇంటూ 20. సో 2 20s ఆర్ 40. ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్స్ రెండింటి ముందు మైనస్ ఉంది కనుక వాటిని యాడ్ చేస్తే మైనస్ 27 వస్తుంది. సో 40 మైనస్ 27 ఇంటూ 20. సో మరింత సింప్లిఫై చేద్దాం. 125 ప్లస్ మనకి ఇక్కడ 7 బై 40 మైనస్ 27 అంటే ఎంతో చూడండి. 40లో 27 మైనస్ చేస్తే మిగిలేది జస్ట్ 13 ఇంటూ 20. సో ఇక్కడ డినామినేటర్లో 13 ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్. న్యూమరేటర్కి దీనికి ఏ విధమైన క్యాన్సిలేషన్ పాసిబిలిటీ లేదు కనుక న్యూమరేటర్లో మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ 20. సో 7 20s ఆర్ 140. 140 బై 13 అనేది మనకు మిగిలింది. సో దీన్ని 140 బై 13ని మనం డెసిమల్స్లో అట్లీస్ట్ 2 డిజిట్స్కి మనం దీన్ని అప్రాక్సిమేట్గా రాస్తే అప్పుడు ఈ టోటల్ మనం చేయవచ్చు. సో 140 బై 13 డివిజన్ని ఇక్కడ మనం రఫ్గా చూపిస్తున్నాం. చూడండి 13ని ముందుగా 14లో 1 టైం చూడవచ్చు. 1 నెక్స్ట్ 0 ఉంది. మరి 10లో 13 మనం క్యాన్సిల్ చేయలేం కనుక, అంటే 13 కంటే చిన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక 0 పెట్టుకుని కానీ మనకు ఈ డెసిమల్ రావాలి. అప్పుడు ఇది 100 అవుతుంది. 100లో మనం చూస్తే 7 13s ఆర్ 91. సో ఇక్కడ 9 మిగిలి మళ్ళీ 90 ఉంటుంది. 7 13s దాటిపోయింది కనుక 6 13s 78 అవుతుంది. సో ఈ విధంగా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మనం సుమారుగా రాస్తే 10.76. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయొచ్చు? 125 ప్లస్ 10.76. మరి 125కి 10 యాడ్ చేస్తే 135. సో 135.76 యూనిట్స్ అనేది మోడ్గా మనం చెప్పవచ్చు. సో ఒకసారి మూడింటిని కంపేర్ చేయమనుంది కనుక చూడండి. మీడియన్ ఆల్రెడీ 137 యూనిట్స్, మెయిన్ 137.05 యూనిట్స్. నౌ మోడ్ వాల్యూ మనకి 135.76 యూనిట్స్ అని వచ్చింది. ఈ మూడు వాల్యూస్ని మనం ఇక్కడ ఒకసారి మెన్షన్ చేద్దాం. ఫర్ మీడియన్ 137, మీన్ 137.05 యూనిట్స్ అండ్ మోడ్ 135.76 యూనిట్స్గా చెప్పవచ్చు. మరి ఇవి వెయిట్ని సూచిస్తున్నాయి. మీడియన్ అనేది ఎప్పుడు కూడా అంటే 137 యూనిట్స్ అనేది మిడిల్ పొజిషన్. మోర్ దాన్ 137 యూనిట్స్ వాడే కన్జ్యూమర్స్, లెస్ దాన్ 137 వాడే కన్జ్యూమర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ అని
ఇది సూచిస్తుంది. మీన్ మీన్స్ ఇది యావరేజ్, అంటే ఆన్ అన్ యావరేజ్ మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ ఈచ్ కస్టమర్ ఆర్ కన్జ్యూమర్ 137.05 యూనిట్స్ అంటుంది. మోడ్ అనేది మోస్ట్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ వాడేటువంటి యూనిట్స్ ఎక్కువగా 135.76 కి దగ్గరగా ఉన్నాయని మనకి సూచిస్తుంది. ఈ విధంగా మూడింటిని కూడా మనం కంపేర్ చేస్తూ ఫస్ట్ ప్రాబ్లమ్ ను పూర్తి చేస్తాం. ఇక ఇదే ఎక్సర్సైజ్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నెంబర్ 2 ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం 2. If the median of the distribution given below is 28.5, find the values of x and y. So the distribution is given here. So ఈ టేబుల్లో ఉన్న డేటాని చూసి మనం దాని మీడియన్ మనం కనుక్కోకుండా అక్కడ ఆల్రెడీ మీడియన్ 28.5 అని ఇవ్వబడింది. ఎక్స్ వై అనే వాల్యూస్ మనం కనుక్కోవాలి. అంటే ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్న మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ రెండింటిని కూడా మనం చేయాలి. అలాగే ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీతో పాటు కిందగా మనకి టోటల్ కూడా ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఎక్స్ వైలు తెలియనప్పుడు మనకి టోటల్ చెప్పలేము, కానీ ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంతో ప్రాబ్లంలోనే ఇవ్వబడింది 60 అని. సో దాని ఆధారంగా కూడా మనం ఎక్స్ వైల మధ్య ఒక రిలేషన్ని రాయగలుగుతాం. సో టోటల్ అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ ఎన్ వాల్యూ మనకి ఇచ్చినట్లే కాబట్టి ప్రాబ్లంలో ముందే మనకి ఎన్ తెలుసు అని కూడా అర్థం. సో ఎనీహౌ మనం మీడియన్ ఆధారంగా ఈ లెక్కని చేయాలి, ఎందుకంటే మీడియన్ని 28.5కి ఈక్వల్ చేసే విధంగా చేస్తే అప్పుడు ఎక్స్ వైల్ ఎంతో మనకు తెలుస్తాయి. సో దానికోసం మనం ఎడిషనల్ కాలం ఏది అవసరం అవుతుంది మీడియన్లో అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని మనకు తెలుసు. సో దాన్ని ఈ విధంగా మనం యాడ్ చేసుకుందాం. ఈ టోటల్ ఇక్కడ అవసరం ఉండదు కాబట్టి ఈ కాలమ్స్ వరకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకు కావాల్సి ఉంటుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ముందుగా ఈ ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 5 కాబట్టి సిఎఫ్ లో కూడా ఫస్ట్ వాల్యూ 5. సో 5 ప్లస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అన్నోన్ వాల్యూ. సో ఎక్స్ కు మనం కలిపి నెంబర్ గా రాయలేం కాబట్టి జస్ట్ ఎక్స్ ప్లస్ చేస్తూ రాస్తాం. ఎక్స్ కి 5 యాడ్ చేసాం కనుక ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 5కి 20ని యాడ్ చేస్తున్నాం. సో 5 ప్లస్ 20 25. సో ఇక్కడ సిఎఫ్ మనకి ఎక్స్ ప్లస్ 25 అవుతుంది. ఇక నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 25కి 15 యాడ్ చేస్తున్నాం. 15 25 యాడ్ చేస్తే 40. సో నెక్స్ట్ సిఎఫ్ వాల్యూ ఎక్స్ ప్లస్ 40. ఎక్స్ ప్లస్ 40కి వై యాడ్ చేసాం. సో ఇక్కడ వై కూడా దీనికి అన్నౌన్ టర్మే కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 40గా మనం చెప్పవచ్చు. సో ఇందులో రెండు కూడా మనకు తెలియని వాల్యూసే. మళ్ళీ ఈ 40కి 5 యాడ్ అవుతుంది కనుక ఈ లాస్ట్ దాంట్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 45 మనకు వస్తుంది. బట్ లాస్ట్ కాలంలో మనకు వచ్చేది అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క అన్ని టోటల్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 45 అని మనకి టేబుల్ ప్రకారం వస్తే ఆల్రెడీ ప్రాబ్లంలో ఆ టోటల్ 60 అని ఇవ్వబడింది. అంటే దీని ఆధారంగానే ముందు మనం ఒక ఈక్వేషన్ ని రాయగలుగుతాం. సో వీ కెన్ మెన్షన్ దట్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ ఇజ్ ఈక్వల్ టు, ఈ ప్రాబ్లంలో టోటల్ ఫ్రీక్వెన్సీ ఇవ్వబడింది, ఎన్ వాల్యూ ఎంతనే ఇవ్వబడింది ఇక్కడ 60. దేర్ఫోర్ ఎన్ 60 అనే దాన్ని బట్టి ఈ లాస్ట్ వాల్యూ కూడా 60 అవ్వాలి. అంటే ఈ టోటల్ ఏమిటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 45 షుడ్ బి ఈక్వల్ టు 60. సో దీని ఆధారంగా మనం ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కోగలం. ప్లస్ 45ని రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఇట్ బికమ్స్ మైనస్ 45. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 45. మరి 60 మైనస్ 45 వాల్యూ మనకి 15 అని తెలుసు. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15. వీ కెన్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఎక్స్ వై వాల్యూస్ కనుక్కోవాలంటే మనకి అట్లీస్ట్ 2 ఇన్ఫర్మేషన్స్, 2 రకాల ఈక్వేషన్స్ కావాలి. అందులో ఒకటి ఒక లీనియర్ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. ఎక్స్ వైలు యాడ్ చేస్తే 15 రావాలనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది జస్ట్ ఎన్ యొక్క వాల్యూని బట్టి వచ్చింది. ఇక అదర్ మెయిన్ ఇన్ఫర్మేషన్ మనకి మీడియన్ టోటల్ గా ఈ ప్రాబ్లం కి 28.5. జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ వాల్యూని బట్టి, ఎన్ లో ఆఫ్ వాల్యూని బట్టి మీడియన్ క్లాస్ డిసైడ్ చేస్తాం. మీడియన్ క్లాస్ లోనే మీడియన్ వస్తుంది. బట్ ప్రాబ్లంలోనే మీడియన్ వాల్యూ ఇచ్చినప్పుడు మీడియన్ క్లాస్ ఆల్రెడీ డిసైడ్ అయినట్టే. సో ఇక్కడ ప్రాబ్లంలో ఉన్న మీడియన్ ని మనం ఒకసారి మెన్షన్ చేసుకుంటే ఇక్కడ మీడియన్ వాల్యూ బట్టి మనం మీడియన్ క్లాస్ రాస్తాం. అంటే ముందుగా నేను మీడియన్ క్లాస్ అని రాశాను, బట్ ముందుగా మనం మీడియన్ వాల్యూని మెన్షన్ చేద్దాం. సో గివెన్ మీడియన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత మనకి 28.5. సో ఇది ప్రాబ్లంలో గివెన్, ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూయే మనం రాస్తాం. చూడండి 28.5 అనేది ఎప్పుడైతే మీడియన్ అయిందో ద మీడియన్ క్లాస్ ఈజ్, మీడియన్ ఉన్న క్లాస్ ని మీడియన్ క్లాస్ అంటారు. క్లాస్ ఇంటర్వెల్స్ లో ఎక్కడైతే 28.5 ఉందో అది చూసుకోవాలి. ఇక్కడ చూడండి 20కి 30కి మధ్యలోని వాల్యూ కాబట్టి అది మీడియన్ క్లాస్ ఈజ్ 20 to 30 అని మనకు తెలుస్తుంది. అంటే ఈ డేటాలో మీడియన్ ఉన్న క్లాసు 20 to 30 అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు దీని ఆధారంగా మనకి వాల్యూస్ అన్ని కూడా రాయవచ్చు.
సో ఎప్పుడైతే ఇది మనకి అంటే ఇక్కడ ఉన్నటువంటి 20 to 30 అనేది మెయిన్ మీడియం క్లాస్ అయిందో దీని ఆధారంగానే వాల్యూస్ అన్ని మనకి రాస్తామని తెలుసు. బికాజ్ ఎప్పుడైతే ఇది మీడియం క్లాస్ దీని ఎఫ్ అంటాం, ప్రీవియస్ గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వచ్చిన దాన్ని సిఎఫ్ అంటాము, ఈ లోయర్ బౌండరీని ఎల్ అని పిలుస్తాం, అలాగే ఈ క్లాస్ ఇంటర్వెల్ ని హెచ్ అంటామని తెలిసిందే. ఇవే ఇక్కడ మనం ముందుగా మెన్షన్ చేద్దాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియం క్లాస్. మీడియం క్లాస్ ఏమో 20, 30, దాని లోయర్ బౌండరీ ఎంత ఉంది ఇక్కడ 20. అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇట్ ఈక్వల్ టు 20. సో ఎల్ వాల్యూ 20 అని తెలుస్తుంది. ఇక ఎల్ తర్వాత మనకి n/2 ఆల్రెడీ n మన దగ్గర ఉంది కనుక సిఎఫ్ వాల్యూ రాసుకుందాం. సిఎఫ్ అని దేని పిలవాలి? మీడియం క్లాస్ కి ప్రీవియస్ ఉన్నది. సో సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. దాని ప్రకారం చూడండి, మీడియం క్లాస్ కి ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అంటే x+5 ఉంది. అదే విషయం మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం, x+5. ఇక నెక్స్ట్ సిఎఫ్ తర్వాత ఎఫ్. సో ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియం క్లాస్. మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఇక్కడ ప్రాబ్లంలో చూస్తే మనకి మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ క్లియర్లీ 20 అని ఉంది. అందుకే ఇక్కడ ఈ క్లాస్ ని ఈ విధంగా మార్క్ చేసాం. ఇక ఎల్సిఎఫ్ ఎఫ్ తో పాటు నెక్స్ట్ మనకు కావాల్సింది హెచ్ అనేటువంటి వాల్యూ, ద సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది మీడియం క్లాస్. సో ఇక్కడ ఆల్ క్లాసెస్ హ్యావ్ సేమ్ సైజ్. చూడండి 10, 10 గ్యాప్ లో ఉన్నాయి, 10 అని రాయవచ్చు. మీడియం క్లాస్ ని బేస్ చేసుకుంటే 30, 20 మధ్య డిఫరెన్సే మనకి క్లాస్ సైజ్ అవుతుంది. సో 30 - 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ప్రాబ్లంలో మీడియన్ కనుక్కోవడానికి కావాల్సినటువంటి ఆల్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి ఎక్సెప్ట్ సిఎఫ్. సిఎఫ్ వాల్యూ మాత్రమే అన్నౌన్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ తెలియనప్పుడు సిఎఫ్ కరెక్ట్ గా చెప్పలేం. బట్ మనకి మీడియన్ ఆన్సర్ తెలుసు కనుక మీడియన్ ఫార్ములా ద్వారా వచ్చినటువంటి వాల్యూ మొత్తాన్ని దీనికి ఈక్వల్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ తెలియనటువంటి పదం ఎక్స్ ని కనుక్కోవచ్చు. ఎక్స్ ఆధారంగా ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం y ని కనుక్కోవచ్చు. సో మనం మీడియన్ ఫార్ములాని ఇప్పుడు మనం రాద్దాం. సో మీడియన్ ఇజ్ ఈక్వల్ టు గ్రూప్ డేటాకి మనకి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ హోల్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అని మనకు తెలుసు. బట్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 28.5. సో ఈ ప్రాబ్లంలో మీడియన్ మొత్తం దేనికి ఈక్వల్ చేయాలి? మనం 28.5 కి సమానంగా ఉంది అని తీసుకోవాలి. ఇప్పుడు వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ అంటే మనకి 20. సో నెక్స్ట్ స్టెప్ లో 20 ప్లస్ n/2. n అనేది ఆల్రెడీ ముందే రాస్తాం. టోటల్ n వాల్యూ మనకి 60. సో n/2 మనం ప్రీవియస్ గా చేయలేదు కనుక ఇక్కడే మనం మెన్షన్ చేద్దాం. 60/2 మైనస్ ఇక్కడ సిఎఫ్ అంటే చూడండి ఆల్రెడీ మనకి x+5 అని వచ్చింది. బట్ మైనస్ ఉంది కనుక ఈ మొత్తానికి బ్రాకెట్ మైనస్ ఆఫ్ x+5. సో x అన్నోన్ వాల్యూ కాబట్టి x+5 మొత్తాన్ని మైనస్ చేయాలి కనుక రెండిటికి మైనస్ వర్తిస్తుంది బై ఎఫ్. ఎఫ్ వాల్యూ జస్ట్ 20 ఇంటూ హెచ్. హెచ్ వాల్యూ ఆల్రెడీ మనకి 10. సో ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 28.5. సో నెక్స్ట్ స్టెప్ లో మనం సింప్లిఫై చేయడానికి వీలుగా ఈ సెపరేట్ గా ఉన్న 20ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే రిమైనింగ్ వాటిని మనం సింప్లిఫై చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 60/2. సో 60/2 అంటే 30. ఈ మైనస్ ని రెండింటికి అప్లై చేస్తే బ్రాకెట్ రిమూవ్ చేసి -x - 5 బై 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 28.5 మైనస్ 20. చూడండి ఇక్కడ 20లో 10లో మనం 10 టేబుల్ అంటే జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఓన్లీ డినామినేటర్ ఇంకా 2 ఉంటుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి 30 - x - 5. 30లో 5 మైనస్ చేస్తే 25 కాబట్టి దీన్ని మరింత సింప్లిఫై చేద్దాం. 25 - x బై 2 ఇది మాత్రమే ఇక్కడ ఉంది. 28.5లో 20 మైనస్ చేస్తే రిమైనింగ్ 8.5. సో ఇప్పుడు ఎక్స్ కనుక్కోవడానికి ఇక్కడ ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది. ఈ ముందుగా బైలో టోటల్ గా బైలో ఉన్న 2ని మనం రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఇంటూ 2 అవుతుంది. సో 25 - x ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంటూ 2. మరి 8.5 2తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 17.0 అంటే 70. 2 8s are 16, 2.5s are 1. సో మొత్తం మీద 17 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎక్స్ రావాలంటే ఎక్స్ ఇక్కడ నుంచి 25ని కూడా మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేద్దాం. సో -x ఈజ్ ఈక్వల్ టు 17 - 25. ఎందుకంటే చూడండి ఇక్కడ 17లో మనం 25ని మైనస్ చేయాలి. ఇక్కడ +25 వస్తే మైనస్ కనుక. బట్ మనకి 17, 25 మైనస్ అంటే తక్కువలోంచి ఎక్కువ తీసాం కనుక ఇది కూడా మైనస్ అవుతుంది. సో టోటల్ గా మనకి 8 గ్యాప్ ఉంది. దేర్ఫోర్ రెండు వైపులా మైనస్ రిమూవ్ చేస్తే ఎక్స్ వాల్యూ 8 అని మనం చెప్పవచ్చు. సో ఫైనల్ గా చూడండి ఇక్కడ x+5 15 అని వచ్చింది. నా ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 8 అని ఇక్కడ మిగిలింది. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఈ ఎక్స్ వాల్యూని బేస్ చేసుకుని
y వాల్యూని కూడా కనుక్కోవచ్చు. x బదులు 8 అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ లో రాస్తే అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, సో ఈ రెండింటి నుంచి ఏం చెప్పగలం? ఫస్ట్ ఈక్వేషన్ లో x ప్లస్ వై ఉంది, సెకండ్ ఈక్వేషన్ లో x వాల్యూ ఉంది. అంటే సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న x బదులు ఉన్న 8 ని ఫస్ట్ ఈక్వేషన్ లో రాస్తే x ప్లస్ వై ప్లేస్ లో 8 ప్లస్ వై, 8 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. సో ఫైనల్లీ y ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఫైనల్ గా మనకి రెండు ఆన్సర్స్ చూస్తే x వాల్యూ 8 అండ్ y వాల్యూ 7 గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సెకండ్ ఈక్వేషన్ నుంచి x 8 వచ్చింది, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y 7 వచ్చింది. సో వాటి టోటల్ 15 కి సరిపోతుంది. అలాగే ఇక్కడ వాటిని ఉంచితే మీడియన్ కూడా 28.5 కి ఈక్వల్ అవుతుందని మనం వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 2. ఇక ఈ ఎక్సర్సైజ్ లో ఈ పార్ట్ లో చెప్పబోయే చివరి ప్రాబ్లం నెంబర్ 3 ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. A life insurance agent found the following data for distribution of ages of 100 policyholders. Calculate the median age if policies are given only to persons having age 18 years onwards but less than 60 years. టోటల్ గా ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఒక ఎల్ఐసి ఏజెంట్ అనేది పాలసీ హోల్డర్స్ కి చేయించిన ఏజ్ మధ్యటువంటి రిలేషన్ కి సంబంధించింది. టోటల్లీ 100 పాలసీ హోల్డర్స్ ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ అనేది మనకి జనరల్లీ క్లాస్ ఫ్రీక్వెన్సీ రూపంలో కాకుండా ఇవ్వబడింది. అబ్జర్వ్ చేయండి. బికాస్ క్లాస్ అంటే మనకి ఎప్పుడు కూడా ఫ్రమ్ 2 ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి బిలో 20 ఏజ్ 2 మెంబర్స్, బిలో 25 ఏజ్ 6 మెంబర్స్, బిలో 30 ఏజ్ 24 మెంబర్స్, ఈ విధంగా బిలో 60 ఇయర్స్ ఏజ్ టోటల్లీ 100 మెంబర్స్. నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ కూడా 100 అంటే ఇది ఎన్ వాల్యూ. అంటే ఇక్కడ మనకి ఈ కాలం అనేది మనకి ఇక్కడ ఇది ఫ్రీక్వెన్సీ కాదు, ఇది మొత్తం కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇదంతా కూడా మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది తప్ప ఫ్రీక్వెన్సీ కాదు అని మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎందువల్లంటే మనకి బిలో సంథింగ్ అని ఇచ్చిందన్నీ కూడా మనకి క్యుములేటివ్ అవుతాయి. ఫ్రమ్ టు 2 ఇస్తేనే మనకి అది ఫ్రీక్వెన్సీ అవుతాయి. సో అందుకే ఇదే టేబుల్ ని మనం కొంచెం మోడిఫై చేసుకుని రాసుకోవాలి. ఉదాహరణకి చూడండి 20 బిలో 2 మెంబర్స్ ఉండి 25 బిలో 6 మెంబర్స్ వచ్చారు అంటే ఈ 2 మెంబర్స్ కూడా ఇందులో ఉంటారు. 20 బిలో ఉన్న వాళ్ళు 25 బిలో కూడా ఉంటారు కనుక రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా 20కి 25కి మిడిల్లో ఉంటారు. అంటే ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ రూపంలో మనం ఇక్కడ టేబుల్ ని ముందుగా ఫామ్ చేయడానికి ఏజ్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ కాలం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మనకి మీడియన్ కనుక్కోవడానికి అవసరమైనటువంటి కాలమ్స్ రూపంలో మనం మార్చుకున్నాం. బట్ ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ ని ఈ విధంగా కాకుండా క్లాసెస్ రూపంలో రాయాలి. క్లాసెస్ రూపంలో రాయాలంటే చూడండి ఇక్కడ బిలో 20 బిలో 25 ఉంది కనుక ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు అంటే మనకి ఒక 5 తగ్గించుకుంటే ఇవన్నీ 5 గ్యాప్ కనుక వి కెన్ రైట్ 15 to 20 తో మనం స్టార్ట్ చేయవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ బిలో 20 అని ఉన్నప్పటికీ ఆల్రెడీ ప్రాబ్లంలో 18 ఇయర్స్ ఉంటేనే మనకి పాలసీ హోల్డర్ అవుతాడు కనుక 15 to 20 మనం క్లాస్ రాసినప్పటికీ 18 ఉన్న వాళ్ళు కూడా అందులో ఎలాగో కవర్ అవుతారు. సో నెక్స్ట్ క్లాస్ ఏముండాలి? ఆ 20కి 25కి మిడిల్లో వాళ్ళని రాయాలి. అంటే 5 గ్యాప్స్ తో ఈ విధంగా కంటిన్యూస్ క్లాసెస్ 20 to 25. నెక్స్ట్ we can write 25 to 30, next 30 to 35, next 35 to 40, next 40 to 45, next one 45 to 50, next 50 to 55, finally 55 to 60. సో ఈ విధంగా క్లాసెస్ ని మనం 5 గ్యాప్ తో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ వాల్యూస్ అన్ని కూడా ఫ్రీక్వెన్సీ రూపంలో రాసుకోకూడదు. ఎందుకంటే ఇవి బిలో 20 బిలో 25 అంటే ఇవి పాలసీ హోల్డర్స్ సంఖ్య, కానీ ఫ్రీక్వెన్సీల ద్వారా వచ్చే సంఖ్య కాదు, ఈ గ్యాప్ లో వచ్చే సంఖ్య కాదు, టోటల్ సూచిస్తుంది. 35 బిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 క్లాసెస్ యొక్క టోటల్ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇవి యాజ్ ఇట్ ఈస్ గా సిఎఫ్ లో రాసుకోవచ్చు. అంటే చూడండి 2, 6, 24 అనేవి నేను ముందుగా థర్డ్ కాలంలో రాస్తున్నాను. 2, 6, 24, 45, 78 and 89, 92, 98, 100. సో ఇదే మనం ముందుగా నోటీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ టోటల్ 100 పాలసీ హోల్డర్స్ ఇక్కడ లాస్ట్ కాలం వచ్చింది అంటేనే ఇది సిఎఫ్ అని అర్థం. సిఎఫ్ ని బట్టి ఇప్పుడు మనం ఎఫ్ రాసుకోవాలి. ఎఫ్ ని బట్టి సిఎఫ్ రాసేటప్పుడు యాడ్ చేసుకుంటూ రాస్తాం. సిఎఫ్ ని బట్టి ఎఫ్ రాయాలంటే మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రాయాలి. అంటే చూడండి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈస్ గా 2 ఉంటుంది. అంటే బిలో 20 ఉన్న వాళ్ళు 2A. బట్ బిలో 25 ఉన్నవారు 6 మెంబర్స్ తప్ప 20 to 25 ఉన్న వాళ్ళందరూ 6 మెంబర్స్ కాదు. ఎందుకంటే అందులో ఇద్దరు 20 బిలో కూడా ఉన్నారు. సో రిమైనింగ్ ఎంతమంది వచ్చేదంటే ఏం చేయాలి? 6 నుంచి 2 మైనస్ చేయాలి. సో ఇక్కడ ఎలా వచ్చిందో కూడా ఫ్రీక్వెన్సీ చూపిస్తే సబ్ట్రాక్షన్ ద్వారా
6 minus 2 which is equal to 4. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాయాలంటే ఎప్పుడు కూడా ఆ క్లాస్ CF లో నుంచి ప్రీవియస్ క్లాస్ CF ని మనం మైనస్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 24 లోంచి 6 ని మైనస్ చేయాలి. సో 24 minus 6 which is equal to 18. ఒకసారి దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని చూడండి. బిలో 30 is 24, మనకి బిలో 25 is 6 మెంబర్స్. సో 25 to 30 మాత్రం ఎంత ఉన్నారంటే ఈ టోటల్ 24 లోంచి బిలో 25 ఉన్న 6 మెంబర్స్ ని తీసేస్తే రిమైనింగ్ ఉన్న 18 మెంబర్స్ కూడా 25 స్టార్ట్ చేస్తూ 30 బిలో మనకు ఉంటారు. ఇక రిమైనింగ్ కూడా సేమ్ 45 లోంచి 24 ఇక్కడ మైనస్ చేయాలి. సో 45 minus 24 which is equal to 21. ఇక నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 78 కి 45, అంటే చూడండి 45 కి ఎంత యాడ్ చేస్తే 78 వస్తుందో అది ఇక్కడ ఉండాలి. అంటే 78 లో 45 ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 78 minus 45 which is equal to 33. నెక్స్ట్ 89 minus 78, సో ఇక్కడ గ్యాప్ మనకి 11. నెక్స్ట్ 92 minus 89 which is equal to 3. నెక్స్ట్ 98 minus 92 which is equal to 6. And finally 100 minus 98 which is equal to 2. సో టోటల్ గా CF ను బట్టి F రాసుకున్నాం. సో ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే CF సరిపోతుంది. 2 మనకి ఇక్కడ 2 plus 4 6, 6 plus 18 24, 24 plus 21 45, ఈ విధంగా 100 వరకు మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ టేబుల్ ఆధారంగా మనం ఈ టేబుల్ ని తయారు చేసాం కాబట్టి ఇంకా ఈ టేబుల్ తో మనకి పని ఉండదు. అంటే ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఈ డేటాని క్లాసెస్ రూపంలోను ఫ్రీక్వెన్సీ రూపంలోను మనం కన్వర్ట్ చేసుకున్నాం కనుక ఈ టేబుల్ ఇప్పుడు మనం రిమూవ్ చేయవచ్చు. ఈ డేటా ఆధారంగా అప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లం మీడియన్ కనుక్కోవడం కోసం మనం ట్రై చేయవచ్చు. సో ఆ మీడియన్ కనుక్కోవడంలో భాగంగా ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న వాటిలో ఎప్పుడు కూడా టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అనేది చూస్తాం. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ డినోటెడ్ బై n. n వాల్యూ ఎంతో మనకి ప్రాబ్లంలో ముందుగానే ఉంది, ఇట్ ఈస్ జస్ట్ 100. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n/2. మీడియన్ డిసైడ్ చేయాలంటే టోటల్ వాల్యూస్ సగం చేయాలి. 100/2 అనేది మనకి 50. సో ఈ 50ని బట్టి CF లో ఎక్కడ 50 క్రాస్ అయితే అది మీడియన్ క్లాస్ అవుతుంది. సో వీ కెన్ రైట్ మీడియన్ క్లాస్. ద మీడియన్ క్లాస్ ఈస్, చూడండి 50 ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కాకుండా చూడాల్సింది మనం ఎక్కడ 100 మెంబర్స్ లో సగం మెంబర్స్ ఎక్కడ దాటారు అంటే ఇక్కడ టోటల్ 100, 50 క్రాస్ అయిన క్లాస్ చూడండి ఇది 35 to 40. కాబట్టి మీడియన్ క్లాస్ ఈస్ 35 to 40 అని మనం మెన్షన్ చేయవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ 50 క్రాస్ అయింది చూడండి, 45 78. సో దిస్ ఈజ్ మీడియన్ క్లాస్ అని మనకు తెలుసు. ఒకసారి ఇది ఇక్కడ నోటిఫై చేసుకుంటే చూడండి 35 to 40 అనేది మనకి మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F అంటాం. మీడియన్ క్లాస్ కి ప్రిసీడింగ్ ఉన్నటువంటి దాన్ని CF అంటాం. అదేవిధంగా ఇక్కడ లోయర్ బౌండరీని మనం L అని తీసుకుంటాం. ఈ క్లాస్ ఇంటర్వెల్ ని మనం H అంటామని తెలిసిందే. వాటి ఆధారంగానే ఇవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ L వాల్యూ, లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. 35 to 40 యొక్క లోయర్ బౌండరీ విచ్ ఈస్ ఈక్వల్ టు జస్ట్ 35. నెక్స్ట్ n/2 అనేటువంటి వాల్యూ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం కాబట్టి నెక్స్ట్ రావాల్సింది ఏంటి మనకి ఈ CF అనేటువంటి వాల్యూ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కి ముందు ఉండేటువంటి క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి 45 ఉంది. నెక్స్ట్ F అంటే ఏమిటో మనం రాద్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ 33. సో ఇట్ ఈస్ జస్ట్ 33. అండ్ నెక్స్ట్ వన్ H, సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇక్కడ చూడండి 35 40 ఇలా గ్యాప్స్ 5 ఉన్నాయి కనుక ఎనీ 2 గ్యాప్స్ మనం తీసుకోవచ్చు. మీడియన్ క్లాస్ అయితే 40 minus 35 విచ్ ఈస్ ఈక్వల్ టు 5. సో ఈ విధంగా ప్రాబ్లమ్ కి కావాల్సినటువంటి ఆల్ వాల్యూస్ మనం రాసుకున్నాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ మీడియన్ ఏజ్. సో మీడియన్ కి ఫార్ములాని ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. సో మీడియన్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పటికే మనం 3 times చేసాం, L ప్లస్ n/2 minus CF by F into H. సో ఈ ఫార్ములా ఆధారంగా మనం క్యాలిక్యులేషన్ పూర్తి చేయాలి. ఇక్కడ L అంటే ప్రాబ్లంలో చూడండి 35. సో 35 ప్లస్ n/2. n/2 వాల్యూ ఫస్ట్ మనం కనుక్కున్నాం ఆల్రెడీ, ఇట్ ఈస్ 50. సో 50 మైనస్ CF ప్లేస్ లో 45 ఉంది. సో 50 minus 45 by small f వాల్యూ జస్ట్ 33 into H వాల్యూ 5. సో ఇంటూలో 5. సో ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి మరింత సింప్లిఫై చేస్తే 35 ప్లస్ ఇక్కడ 50 minus 45 అంటే 5 అవుతుంది కనుక 5/33 into 5 ఈ విధంగా వచ్చింది. ఇక్కడ 33లో
మనకి ఏది కామన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేయలేం కనుక 25/33 అనేది మనకి మిగిలింది. చూడండి 5 5 25, 25/33 అనేది మనకి మిగిలింది. ఈ 25/33ని మరి మనం డెసిమల్ పార్ట్గా సింప్లిఫై చేద్దాం. 25ని 33తో డివైడ్ చేయాలి. సో 25 వన్ టైం కూడా క్యాన్సిల్ కాదు కనుక 0 పాయింట్ పెట్టాం. 250. మరి సుమారుగా చూడండి 250లో మరి 33 అనేది ఎన్ని టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది? మనకి 7 టైమ్స్ వరకు కూడా 7 30s 210, 7 3s కనుక అవుతుంది. 8 33s అక్కడ దాటిపోతుంది కనుక 7 టైమ్స్ మనం చూద్దాం. 7 3s 21, నెక్స్ట్ 21 + 3 24. సో ఈ విధంగా వచ్చింది 9 రిమైండర్. 90లో చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 2 టైమ్స్ మాత్రమే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 24 ఉంది. సో ఈ విధంగా మనకి ఎన్ని డిజిట్స్ చేసినప్పటికీ వస్తుంది కనుక సుమారుగా 0.72గా మరి మనం మెన్షన్ చేయవచ్చు. సో 35 ప్లస్ 25/33 వాల్యూ 0.72గా తీసుకుంటే ఫైనల్గా ఇక్కడ మీడియన్ ఏజ్, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లంలో కనుగొన్నటువంటి మీడియన్ సుమారు ఏజ్ కాబట్టి సో మనకి 35.72 ఇయర్స్గా మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ 2 తర్వాత కూడా అడిషనల్గా వచ్చే దాన్ని బట్టి 7 కూడా మనం కన్వర్ట్ చేయవచ్చు. అయినప్పటికీ అప్రాక్సిమేట్లీ 2 డిజిట్స్ మనం చెప్పాం 35.72. 25/33 0.72 కాబట్టి టోటల్గా అయితే 35.72 అయింది. సో ఈ విధంగా మనం ప్రాబ్లంలో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఫ్రీక్వెన్సీ అడిగినప్పటికీ ఎలా చేయవచ్చో ఈ మోడల్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో దీంతో ఈ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ పార్ట్ లో ఈ వీడియోని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం నుంచి ఉన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇదే ఛానల్లో రాబోయే పార్ట్ 2 వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్ యొక్క టాపిక్స్ లింక్స్ కనిపిస్తాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So see you later in the next video. Until then, bye.